శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. బ్రహ్మ మనుషులను సృష్టించాడు, కానీ మానవులు బ్రతికేదెలా? ధర్మం అంటే ఏంటి? పాపం అంటే ఏంటి? ఈ ప్రశ్నకి సమాధానం ఒక పాత గ్రంథం ఇస్తుంది. అదే మానవ ధర్మశాస్త్రం. ఇక్కడి నుండే మానవ జీవితం మొదలయ్యింది. అసలు మానవ ధర్మశాస్త్రం అంటే ఏమిటి? మనువు అనే మహర్షి బ్రహ్మపుత్రుడు. ఆయన మొదటి మనిషి, మొదటి తరానికి. ఆయన రాసిన ధర్మశాస్త్రంలో జీవితంలో ఎలా బ్రతకాలి, సమాజంలో ఎలా ఉండాలి, మానవ కర్తవ్యాలు ఏమిటి, మన సమాజం ఎలా నిర్మించబడిందంటే మానవ ధర్మశాస్త్రంలో వర్ణ వ్యవస్థ ఉండేది. మానవ ధర్మశాస్త్రంలో వర్ణ వ్యవస్థ ఉంది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఆశ్రమ వ్యవస్థ కూడా ఉంది. బ్రహ్మచర్య, గృహస్థు, వానప్రస్థ, సన్యాసి. ఇలా మానవ జీవితానికి బ్యాలెన్స్ చేయడానికి ప్రతి వర్గానికి ఒక బాధ్యత ఉంది. ధర్మం అంటే ఏంటి? ధర్మం అంటే విలువలు, శ్రద్ధ, దయ, క్షమ. మనిషి మంచితనంగా ఉండాలంటే ధర్మం ఉండాల్సిందే. పాపం అంటే అహంకారం, ద్వేషం, అన్యాయం. పుణ్యం అంటే సత్యం, త్యాగం, సేవ. ప్రతి కర్మ ఫలితాన్ని ఇస్తుంది. చేసిన పనులు మరణాంతరం కూడా మన వెంటే వస్తాయి. ఇవే పునర్జన్మకి కారణం.